సూపర్మేన్, థార్, ఐరన్ మ్యాన్ వీళ్ళు మన ఊహల్లో పుట్టిన సూపర్ హీరోలు. కాని వేల ఏళ్ల క్రితమే ఓ వానరాకృతి మానవుడిగా ఒక అసలైన సూపర్ హీరో ఈ భూమిపై నడిచాడు. ఆయన పేరు హనుమంతుడు. ఒక్క అడుగుతో కొండలు కదిలేవి, ఒక్క గర్జనతో శత్రువులు దిగాలవుతారు. ఇవి కేవలం మతపరమైన కథలా, లేదా వీటి వెనుక శాస్త్రబద్ధమైన సత్యాలున్నాయా? అవును, ఈ రోజు మనం తెలుసుకోవాలి. హనుమంతుడు మ్యాన్ ఆఫ్ స్టీల్. వానర సైన్యం అంటే నిజంగా మంకీలేనా? వాస్తవాలను మనం శోధిద్దాం. పౌరాణిక వర్ణన ప్రకారం హనుమంతుడి శరీరం ఉక్కు కన్నా గట్టి, అప్రతిహత శక్తితో నిండింది. ఆయనలోని 8 శక్తులు: అణిమ, ఆకారాన్ని అత్యంత చిన్నదిగా మార్చడం. 2 లఘిమ, తేలికగా మారి ఎక్కడికైనా ఎగిరిపోవడం. 3 గరిమ, భయంకరమైన బరువు పెరగడం. 4 మహిమ, ఏ వస్తువైనా పెద్దదిగా చేయడం. 5 ప్రకాశ్యము, ఏదైనా సాధించగల శక్తి. 6 ప్రాకామ్య, ఇతరుల మనస్సు చదవగల శక్తి. 7 ఇసిత్వ, ఇతరులను నియంత్రించగల శక్తి. 8 వసిత్వ, చుట్టూ ఉన్న శక్తులను వశపర్చుకోవడం. ఇవి చూసినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇవి గాడ్ గివన్ పవర్స్ కాదు. అంటే ఇవి జనన స్థాయి నుంచే జన్యువుల్లో DNA ఉన్న మోడిఫికేషన్స్ అయి ఉండొచ్చు. ఇవి అడ్వాన్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా ఎనర్జీ బాడీ మాస్టరీ కావచ్చని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. బ్రెత్ వర్క్, ప్రాణయోగా, బయో ఎనర్జీ ఇవన్నీ కూడా ఇది సాధ్యమేనని ఆధారాలు చెబుతున్నాయి. వానర మాట్లాడే నరులు. వానరులు మానవులకు సమీపమైన మరో హ్యూమనాయిడ్ రేస్ కావచ్చు. వీరికి అధిక స్పీడ్, అధిక జంపింగ్ కత్తులు, మొట్టమొదటి కమ్యూనికేషన్ సిస్టమ్స్, సంకేతాలు, గర్జనలు ఉన్నాయన్న ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రిమిటివ్ ఎవల్యూషన్ లో ఉన్న అడ్వాన్స్ స్పీషీస్ కావచ్చని హైపోథసిస్ ఉంది. హనుమంతుడు సూర్యుని శిష్యుడిగా విద్యలు నేర్చాడు. ఇది శక్తి, శాస్త్రం కలిసిన ఉదాహరణ. వాయువు ద్వారా ప్రయాణం. ఇప్పుడు మనం చూసే లెవిటేషన్, ఏరోడైనామిక్స్ టెక్నిక్లకు సంబంధించిన మానవ కృషి అయితే, తపస్సు ద్వారా శక్తి నియంత్రణ = కాన్సంట్రేటెడ్ కాన్షియస్నెస్ టెక్నాలజీ. హనుమంతుడు అంజనాదేవి కుమారుడు, శివుని అంశంగా పుట్టాడు. అంటే డివైన్ కాన్షియస్నెస్ ను మానవ రూపంలోకి ఆవిష్కరించిన ప్రక్రియ లైక్ ఇన్కార్నేషన్ టెక్నాలజీ. అసలు వానర సైన్యం ఎలా యుద్ధం చేసింది? అవి ఈ టెక్నిక్స్ వాడి ఉంటాయి. అడవుల్లో దాక్కుని దాడులు చేయడం. 2 ఆకాశ మార్గం యుద్ధం, జంపింగ్, ట్రీ టు ట్రీ మూవ్మెంట్స్. 3 స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, కొండల పైనుండి సంకేతాలు పంపడం. 4 మొబైల్ యుద్ధ శైలి, ఒకే చోట ఉండకుండా మారుతూ దాడి చేయడం. 5 సామూహిక కోఆర్డినేషన్, టీమ్వర్క్, శబ్ద సంకేతాలు, బ్యాటిల్ ఫార్మేషన్లు. వీటన్నింటినీ మోడర్న్ మిలిటరీ టెక్నిక్స్ తో పోలిస్తే ఇవి రియల్ టైమ్ గెరిల్లా స్ట్రాటజీస్. న్యాచురల్ టెరెయిన్ అడ్వాంటేజ్, లో టెక్ కమ్యూనికేషన్ ప్లస్ హై కోఆర్డినేషన్. అంటే మిరకల్ కాదు, స్ట్రాటజీ ప్లస్ సైన్స్. సూపర్మేన్ మన ఊహల గగనంలో తిరుగుతాడు. కానీ మన దేశంలో ఓ వానరుడు నిజంగా ఆకాశం దాటి తిరిగాడు. ఆయన పేరు హనుమంతుడు. అతడి కథలు కేవలం భక్తికి మాత్రమే కాదు, ఒక విజ్ఞానాన్ని, ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. మన శరీరం ఎంత శక్తివంతమైనదో కాదు, మన విశ్వాసం ఎంత బలమైనదో అన్నదే అసలైన పవర్. ఇలాంటి మిస్టీరియస్ ధార్మిక, విజ్ఞానాత్మక కథల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. పాత కథల్లో దాగిన కొత్త నిజాల్ని మనం కలిసి తెలుసుకుందాం. Please subscribe our channel.